శ్యామ్ అయితే శ్యామ్ ఇద్దరు వాళ్ళ రూమ్లో ఉంటారు. ఇక రాధ కడుపులోని బిడ్డని పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు, ఇప్పుడు నీ కడుపులోని బిడ్డకి నేను ముద్దు పెడతాను, నాకు ముద్దు పెట్టాలనుంది అని చెప్పి రాధని దగ్గరకు తీసుకొని రాధ కడుపులోని బిడ్డకి శ్యామ్ అయితే ఇలా ముద్దు పెట్టబోతూ ఉంటాడు. అది చూసి రాధ అయితే శ్యామ్ సార్ ఆగండి, ఏం చేస్తున్నారు అని చెప్పి అంటుంది. ఆ మాటలకు శ్యామ్ అయితే వెనక్కి వచ్చి, ఏంట్రా చూడు, నీకు ముద్దు పెట్టడం కోసం మీ అమ్మ పర్మిషన్ తీసుకోవాలి, నీకు ముద్దు పెడతానంటే మీ అమ్మ వద్దంటుంది, నేనేమైనా నీకు ముద్దు పెడతాను అంటున్నానా, నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డకు ముద్దు పెడతాను అంటున్నాను కదా, చూడురా మీ అమ్మకి నువ్వన్నా అస్సలు ఇష్టం లేదు, పెద్దమ్మ కోసం వాళ్ళ అక్క కోసం మనిద్దరిని వదిలేసి వెళ్ళిపోతుంది, మనిద్దరిని అనాథలు చేసి ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతుంది అని చెప్పి అంటాడు. ఆ మాటలకు రాధ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి బాధపడుతూ ఉంటుంది. అవును, నిన్ను కనేసి ఆ పెద్దమ్మకి ఇచ్చేసి వెళ్ళిపోతుందంట అని చెప్పి శ్యామ్ అంటాడు. ఆ మాటలు విన్న రాధ అయితే అలా ఉండిపోతుంది. ఇక నన్ను అనాథలుగా వదిలేసి మీ అమ్మ వెళ్ళిపోతుంది అని చెప్పి శ్యామ్ బాధపడుతూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.